హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఎస్కే సోరక్ ఛానల్. ఈరోజు మళ్ళీ మనం కొత్త గేమ్ ప్లేతో వచ్చాం. పోకెమాన్ యూనైట్ గేమ్ పేరు డ్యూడ్ థెఫ్ట్ వార్ ఆడతానని చెప్పాను కదా, ఆడతాను. అండ్ నేను ఇంకా కొత్తగా ఆడాను అనమాట. ఈరోజు స్టార్ట్ చేశాను ఆడటము. ఇవన్నీ వచ్చాయి, సెట్ చేశాను అనమాట. ఇవన్నీ కొంచెం పెట్టి గట్ట అలా చేశాను అనుకోండి. ఈ డ్రెస్ పెట్టుకుందా లేకపోతే ఈ డ్రెస్ బాగుంది చూస్తున్నాను. కొంచెం అది అంత కాకుండా సింపుల్గా నీట్గా ఉందని చెప్పి వేసుకున్నాను డ్రెస్. అండ్ పికాచు మన పక్కన పెట్టుకున్న ఫోటో గట్ట సెట్ చేశాను మొత్తం. అండ్ వీడిది ఓపెన్ చేయమంటున్నాడు. ఓకే, ఫ్రెండ్స్, ఇది బ్యాక్ వార్డ్స్ అని అంతా మన గేమ్ ప్లేలోకి వెళ్దాం. మీకు గేమ్ ఎలా చూపిస్తాను. మీలో చాలామంది ఆడుండొచ్చు. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ర్యాంక్ చేద్దాం. ఓకే, లెవెల్ 6కి వెళ్తే ర్యాంక్ ఆన్ చేయొచ్చు. వీడు ఏదో చూడమంటున్నాడు. స్టార్ట్ చేద్దాం. ఒకసారి మీకు గేమ్ చూపిస్తాను. మీరు పోకెమాన్స్ కూడా కొనుక్కోవచ్చు ఈ గేమ్లో. చూసాను. ఓకే కొడితే మనం ఈ టీంలోకి వచ్చినట్టు. పక్కన పెద్ద టీం వాళ్ళే ఉన్నారు, చూసారు కదా. మన టీం వాళ్ళు కింద ఉన్నట్టు అక్కడ మనం చూసావా, బ్లాక్ కలర్. ఓకే, ఏమైంది? ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న పోకెమాన్స్ ఇవి. కొన్ని టైంలు ఉన్నాయి కదా, కొన్ని టైమర్స్. నేను పికాచు తీసుకుంటా, మన అందరికి ఫేవరెట్ పికాచు. ఇవి పికాచు ఎబిలిటీస్, మంచి అంటే పవర్ఫుల్ ఎబిలిటీస్, బాగుంటాయి అన్నమాట పికాచువి. కన్ఫర్మ్ చేసామంటే పికాచు మనం ఆడుకోవచ్చు. కన్ఫర్మ్ చేయకపోతే అవ్వదు. ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. లైక్ ఇవి చూసినట్టు బామా. ఓకే, మా మమ్మీ కొంచెం సౌండ్ పెట్టి ఆడుతుంది, ఫోన్ చేస్తుంది, అందుకే సౌండ్ తగ్గించమన్నాను. మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి. అందరూ మంచి పికాచు చూసే. అది కప్పలాడుతుంది కదా, అది నాకు ఈ పికాచు అని చూడను, కానీ పికాచు పేర్లు కూడా తెలియవు నాకు. ఆ కప్పలా ఉన్నది కదా పికాచు, అది బాగుంటుంది అనమాట. పికాచు పవర్ఫుల్, అది కొనుక్కోలే. అండ్ అక్కడ డ్రాగన్ ఉంది. డ్రాగన్ నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ డ్రాగన్ కాకుండా అక్కడ ఒక బర్డ్ ఉంది కదా, తీసుకున్నాను. ఫుడ్లో ఇవన్నీ ఉన్నాయి. పికాచు అప్పుడెప్పుడో చూసేవాడిని, ఇట్లా పేర్లు కూడా నాకు తెలీదు. ఓన్లీ పికాచు ఒకటే తెలుసు. పికాచు ఇది కూడా మన షమ్రీత్ అంటే మా తమ్ముడు పేరు దాంట్లో లాగిన్ అయ్యాను. ఈ గేమ్ నేను ఫస్ట్ టైం ఆడడం. నా పేరు కొట్టినా మన ఎస్కే సోరక్ అని కొట్టినా కూడా అవ్వలేదు. మరి అది ఎందుకు అవ్వలేదు తెలియదు. పికాచు ఇప్పుడు యూజ్ చేస్తారు కదా ఫోర్స్ షటు. కొట్టాలి. వీడిని కొడితే మనకి కాయిన్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి, అన్లాక్ మనకి అయిందో వాడికి వెళ్ళిపోయింది కాయిన్. ఇది మనకు వచ్చింది 2 పాయింట్స్, అంటే 2 పికాచు బాల్స్ అనమాట. లైక్ దట్ అనమాట. అక్కడ గోల్ కనిపిస్తుందా, మంది గోల్ కాదు. మనం దీంట్లోకి వచ్చామంటే మనకి హెల్త్ పెరుగుతుంటుంది అనమాట. హెల్త్ రీజనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక షీల్డ్లో వచ్చింది కదా, అక్కడ హెల్త్ రీజనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇవ్వండి షీల్డ్లో వస్తుంది కదా, అక్కడ హెల్త్ రీజనరేట్ అవుతుంది. ఇది మనకి 14 ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి గోల్ చేయొచ్చు అనమాట. అంటే చూసారా, మీరు ఈ చెడు దగ్గర ఉంటే కనిపించట్లేదు. థండర్ బోల్ట్ తీసుకున్నాను. ఇది థండర్ బోల్ట్ వేసాం. స్పైడర్ వెబ్ లాగా వేసాము. ఫ్రీ ఫైర్లో ఉంటుంది కదా, అలాగ ఉంది ఇది. అది చూసారా, హెల్త్ అలా పెరిగిపోతుందో, లైక్ దట్. మనం ఇలా గోల్ వేయచ్చు అనమాట గేమ్లో. అండ్ వీడికి స్పైడర్ వెబ్ వేసి, స్పైడర్ వెబ్ ఇక్కడ వేయకూడదు. ఆడికి అస్సలు హెల్త్ తగ్గట్లేదు. ఇద్దరం కొడుతున్నాం వీడికి. నేను థండర్ బోల్స్ కూడా వేస్తున్నాను అనమాట, కానీ వాడికి హెల్త్ తగ్గట్లేదు. ఎందుకంటే హౌస్లో ఉండడం వల్ల వీడికి ఇది అవ్వట్లేదు. వాల్ కదా అన్నమాట. మనం ఈ గోల్ ఇక్కడ వేయాలన్నమాట. అక్కడ 10 మినిట్స్ ఉంటుంది అన్నమాట టోటల్గా చెప్పాలంటే. 10 మినిట్స్లో మనం గోల్ చేయాలంటే ఫస్ట్ అక్కడ పైన పర్పుల్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందా, దాంట్లో ఇవన్నీ గోల్స్ అనమాట. ఈ గోల్స్లో వేస్తే అయిపోద్ది. నాకు తెలుసురా రే. ఇది పికాచు, ఇది కూడా పికాచు నార్మల్ బెటర్. ఈ పికాచు ఉండదు అనుకుంటా, నాకు తెలిసే. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ర్యాబిట్ పికాచు ఇవన్నీ ఉన్నాయి. తీసుకున్నాను నేను. దీని పవర్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఈ పవర్ బాగుంది. పికాచు ఓకే పవర్స్ ఉన్నాయి. మీకు ఈ గేమ్ ఇంకా కంటిన్యూ చేయండి చెప్పండి కామెంట్ సెక్షన్లో.
నేను కామెంట్ సెక్షన్లో లాస్ట్ టైం అడిగాను గేమ్ కామెంట్ సెక్షన్లో ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ అడిగితే ఎవరు కామెంట్ సెక్షన్లో ఫ్రీ ఫైర్ అని ఎక్కువ పెట్టారు అంటే పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఎక్కువ పెడితే ఆ గేమ్ ఆడతానని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పమని చెప్పాను. ఎవరు పెట్టలేదు. ఓ ఓ ఓ ఓ ఈ పక్క నుంచి ఇల్లు సరిపోయింది మనపోయింది. ఆడి పని అయిపోయింది పని రే ఆగరా. విన్ అయిపోయాం అంటే విన్ అవ్వలేదు 1 వేస్తాం. పైన హెల్త్ చూపిస్తుంది అండి. అక్కడ కనిపించిందా మీకు ఎల్లో డాట్స్లో ఉన్న మ్యాప్లో అంటే ఇవి ఈ పికాచూస్ ఉంటాయి అనమాట. ఈ పికాచూస్ ఇక్కడ ఉన్నాయి, కాయిన్స్ తీసుకోండి అని చెప్పి. పికాచూ బాల్స్ ఏమో ఉన్నాయి కదా అవి. వీనెస్ అంటే చూడండి పైన బాల్ 4 కనిపిస్తుంది కాబట్టి మనకు 4 అలాగా. ఇప్పుడు 14 వస్తుంది, 1 అయితే రాదు, 14 అలా లైక్ దట్ అలా వస్తూ ఉంటుంది. మనం ఇలా చూసుకోవచ్చు అనమాట. ఓ ఎవర్రా తమ్ముడు నువ్వు? పికాచూ ఇక్కడ. మీకు పికాచూ దీంట్లో ఏదైనా అంటే పికాచూ కాకుండా వేరే క్యారెక్టర్ పేరు ఏదైనా తెలుసుంటే కామెంట్స్లో చెప్పండి. మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ మీరు ఎక్కువ ఫాలో అవుతున్నారు లేదని చెప్పి అలాగనమాట. ఫాలో అవుతున్నారు లేదని చెప్పి చెప్తున్నాను. పికాచూ పేరు తప్ప మిగిలిన ఏదైనా పికాచూ పేర్లు చెప్పండి. అంటే దీన్ని ఏమంటారు నాకు తెలియదు, పికాచూ అని అంటారు లేకపోతే ఇప్పుడు నేను చంపుతున్నా క్యారెక్టర్ పేరు ఏదైనా చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకోటి కూడా చెప్పండి, ఈ సిరీస్ కంటిన్యూ చేయలేదు. మైన్ క్రాఫ్ట్ గురించి అడుగుతున్నారు. మైన్ క్రాఫ్ట్ అది పోయింది, ఓల్డ్ పోయింది అని చెప్పాను లాస్ట్ ఒక గేమ్లో. కార్బాలో ఏదో గేమ్లో చెప్పాను మైన్ క్రాఫ్ట్ ఓల్డ్ పోయిందని. దానికి అవి రాలేదు అంటే అక్కడ బాల్స్ కనిపిస్తున్నాయా, ఆ బాల్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఎవరైనా చనిపోయి ఉన్నారంటే వాళ్ళకి ఫుల్ అయిపోద్ది కదా. ఓ అక్కడ వెళ్తుంది కదా, అక్కడ మ్యాప్లో చూడండి మీకు ఏదో కనిపిస్తుందా మీకు? మనకు 40 ఉంది, మన మ్యాప్లో చూస్తే మనమే హైయెస్ట్ ఉన్నాం. ఓ షిట్ మ్యాన్, వీడి పని అయిపోలే. ఇప్పుడు చూడండి పికాచూ అంత గింజుకుంటున్నాడు. గోల్ 40 ఒకేసారి 40 వేసాం అన్నీ వీడి పని అయిపోయింది. బాబు ఫుట్బాల్ ప్లేయర్ ఆగా కంగారు పడిపోక అది లెక్క. అంటే ఇది స్లో మోషన్ వస్తుంది, అది నాంటే కూడా నాకు తెలియదు. అంటే వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక గోల్ కూడా వేస్తారు ఒకటి, ఇలా వేసేస్తారు అనమాట. వాళ్ళు చాలా తొందరగా ఉన్నారు కాబట్టి మనం ఇంకా కొంచెం ఫాస్ట్ చేయాలి. అంటే 14 కాదు, వీళ్ళు ఏం వేయట్లేదు మా టీం వాళ్ళు. 2 అయిపోయావు, 1 అయ్యింది వాళ్ళకేనా. పగ్గాలే చేశారు, పూర్తి చేశారు. అండ్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నట్టున్నాడు ఇక్కడే. హై ఫుట్బాల్ ప్లేయర్ వెయిట్ ఏ మినిట్. ఆడు పని అయిపోయింది. ఎందుకు ఓకే మంది కూడా ఒకటి అయిపోయింది గోల్. కానీ వాళ్ళు నాకు తెలిసినంత వరకు వచ్చేస్తారు అనుకుంటా, పెట్టేస్తారు అనుకుంటా. ఓకే డ్రాగన్ వచ్చాడు, వీడు డ్రాగన్ వీడికి ఇద్దాం. ఇప్పుడు మనం మెగా పవర్. ఓకే మన మెగా పవర్ మెరుపులు యూజ్ చేస్తుంది అంటే మెరుపులు వస్తాయి అన్నమాట. అలా అయిపోయారు అందుకే 2 అయిపోయాడు. అండ్ మన అల్ట్రా మూవ్ అల్ట్రా మూవ్ అది ఇంకా అవుతుంది అనమాట. మరి నార్మల్గా అవుతుందో మనం కొట్టడం వల్ల అవుతుందో తెలీదు. ఇంకా మనకి ఎంత టైం ఉంది? అడిగేయాలి ఆడికే. నీకుందిరా తమ్ముడు నీకుంది థండర్ బోల్ట్. అది మనకి ఇంకా 4 minutes ఉంది. వాళ్ళకి టైం అంటే వాళ్ళు ఎక్కువ వేసేస్తున్నారు గోల్ వేస్తున్నారు. ఓకే మనకి ఇంకా ఎంత కొట్టాలి ఇక్కడ? అందరికి వేసేయాలి ఫస్ట్. నేను ఫస్ట్ ఇది వేస్తే సరిపోదు అనమాట. అంటే మనల్ని చంపగానే ఉంటారు కదా అని వేసే. ఓకే వేసాం. ఇంకా 33 వేయాలి. 33 వేస్తే ఇది కూడా అయిపోద్ది కంప్లీట్. అండ్ గ్రూప్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎవరు విన్ అవుతే వాళ్ళ వైపు వచ్చేది అనమాట పాయింట్స్ అని. మనం అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటాం. ఓకే మన దగ్గర మెగా బీమ్ ఉంది కదా, ఆగండి. అది మనమే విన్నాయా బాబు? మీ పని అయిపోయింది డూడ్. నీకేరా కుట్టిన సరిపోదా అట్లా ఉంటుంది మనతోటి. ఇద్దరిని వేస్తాము, వీళ్ళు గోల్ వేస్తున్నారు. గోల్ వేసేద్దాం. ఇక్కడ కూడా వేసేద్దాం. అంటే సగం అవుతుంది కదా అని చెప్పి 12 కొట్టాలంటే ఇక్కడ 12 కొడితే ఇది కూడా అయిపోద్ది. అండ్ నీకుంది వీడు బాగా కొంచెం పవర్ఫుల్లే. బ్లూ కలర్ వస్తుంది చూసారా, అదే వీడికి రీజనరేట్ అవ్వగలదు అనమాట కొట్టకుండా ఆపితే. ఎవరు నువ్వు పిల్ల బచ్చ నాకు. ఓకే ఇంకోటి అయిపోయింది మనకి మొన్న మ్యాచ్. ఇంకొక 2 ఉన్నాయి మెయిన్ దిను. ఓకే మళ్ళీ వచ్చాడు. వాట్ హ్యాపెనింగ్ హియర్?
కొడు కొడు అయిపోయింది, నీ పని అయిపోయింది. మళ్ళీ మళ్ళీ అజాము అజాము నీ పని అయిపోయింది అజాము. మళ్ళీ ఇటు పని అయిపోయింది. ఈ డ్రాగన్ కాడికి డ్రాగన్ మెగా పవర్ యూస్ చేస్తాను. సారీ డ్రాగన్. ఓ వాడికి చాలా ఇదవుతుంది పవర్ ఆ మూలలో ఉండడం వల్ల, అంటే వాడి జోన్లో ఉండడం వల్ల వాడికి పవర్ ఇవ్వండి చూరా. ఇక్కడ ఇప్పుడు పవర్ యూస్ చేయదు ఆడికి పవర్ పనిచేది. నీ పవర్ ఆడికి అయిపోయింది ఆడికి, అంతే సింపుల్. ఇక 13 మధ్య 13 ఓకే 10 ఇదే ఏమైనా మందే మ్యాచ్. అండ్ 18 సెకండ్స్లో మిడిల్లో ఉన్నాడు కదా వాడు వచ్చేస్తాడంట. మనం అక్కడికి వెళ్ళి రెడీగా ఉందాం. మా వాళ్ళని వేస్తాడంటారు నువ్వు. ఓకే వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఓకే తొందర పడకూడదు. వచ్చాడు మెగా డ్రాగన్. వీడు మెగా డ్రాగన్ వేయాలి. ఇప్పుడు మనకి ఆ రెడ్ కలర్ జోన్లో ఉండకూడదు, మీకు తెలిసిందే. రెడ్ కలర్ కనిపిస్తే అక్కడ బాంబులు కట్టేస్తారు అని. ఓకే మన టీంలో ఒకడు అయిపోయాడు, వాడికి 18 సెకండ్స్ ఉంది. అంటే లాస్ట్లో అయిపోయామంటే 18 సెకండ్స్ పడుతుంది. అది చూసారా మీకు కోజ్ అని చెప్పాను కదా కప్పది, దాంట్లో అయితే ఎబిలిటీ 4 వస్తారు అనమాట. డాక్టర్ స్ట్రేంజ్ కదా దాంతో వేసి వచ్చి ఓకే మన గోల్ అయిపోయింది. 10 minutes అనమాట. 20 minutes అయిపోద్ది. 2 వీడియో అంటే 2 ఇచ్చి పెడితే 2 గేమ్స్ ఆడడానికి 20 minutes అయిపోద్ది అనమాట. ఓకే ఇది గేమ్ అనమాట. లాస్ట్ వరకు ఇలాగ వస్తుంది గేమ్. వీళ్ళు ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏసీ వేస్ట్. ఇంకా మనకు 1 minute ఉంది. 1 minuteలో ఇంకొంచెం తెచ్చి వేసేయచ్చు. మనం ఫుల్ చేసినా లేపని పర్లేదు. ఇప్పుడు వాళ్ళు ఫుల్గా ఉంచారు అనుకోండి, మనకే ఫుల్ ఉన్న ఏం వేయలేదు. వాళ్ళు ఒకటి వేసారు, లాస్ట్ వరకు అలాగే ఉందనుకో మంది, మనం అవుట్ అయ్యమాట. వాళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి అలాగే ఉండొచ్చు. లాస్ట్ వరకు వెళ్ళలేదు కావాలంటే ఆ గోల్ కంప్లీట్ అయిపోద్ది. అంటే 100 వేస్తే 100 200 ఉంటుంది దీనికి, మనకు కనిపించదు. ఇప్పుడు నా మెగా బీమ్ యూస్ చేస్తాను. ఆడికి చూసారా ఆడికి ఏం అవ్వట్లేదు అంత తొందరగా. అది ఓకే కంప్లీట్ అయిపోయి 18 వేసారు. ఇంకా కొంచెమే ఉంది అనుకుంటా. అరే నాదిరా తప్పుడురా తమ్ముడు ఓడరా నువ్వు. అది లెక్క లాస్ట్లో వేయాలి మనం. రా తమ్ముడు నేనేం అనలేదు, నువ్వు వెళ్ళిపో. 7 అంట అక్కడ. 13 12 11 10 9 వస్తున్నాను ఆగండి. 5 అంటే లాస్ట్లో వేస్తే ఒక సరదా కదని. ప్లీజ్ రా. అయ్యో టైం పర్లేదు. మందే మ్యాచ్ మందే. చూద్దాం. ఎస్ మందే మ్యాచ్. నేను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను. 87 పోకమాన్స్ 279 పోకమాన్స్. అంటే అవన్నీ కలిపి 279 కలెక్ట్ చేశాను. 1433 అంట. మరి నాకు తెలియదు అదేంటో. వీడు సెకండ్ ప్లేస్లో వచ్చాడు, అంటే వీడు ఫస్ట్ ప్లేస్ అనమాట. అంతే వీడు ఫస్ట్ ప్లేస్. వీడు పోకమాన్స్ 120, నాకన్నా 69. ఓకే మన ఫస్ట్లో మన పికాచు సూపర్ పికాచు భలే ఆడింది. బ్యాక్ వచ్చాను లెవెల్ 5. ఇంకొక లెవెల్ పెరిగితే మనము ర్యాంక్ ఆడొచ్చు అనమాట. ఇంకో మ్యాచ్ ఆడదామా? ఇంకోటి ఆడతాను, ఎందుకంటే ఒకటి పెడదాను. ఇంకో లెవెల్ కూడా పెరుగుతుంది మీకు కూడా, అంటే ఒకే రౌండ్లో తీసేయడం ఎందుకని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. అంటే ఈ సూదంతా అవసరమా? వేస్ట్ కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ లెంత్ అయిపోతుంది వీడియో. 13 seconds అయిపోయింది. 13 minutes అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఆ 2 చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, నేను చెప్తున్నాను ముందటి నుంచి. 1K దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేయాలి. అయ్యో డైవర్ట్ అయిపోతున్నాడు వీటికి. బ్యాటిల్ స్టార్ట్. తొందరగా ఆడదాం. నేను తొందరగా కంప్లీట్ చేయడానికి చూస్తాను. అంటే గోల్ తొందరగా చేయడానికి. గోల్లా ఉంది అది, అమ్మయ్య అన్నట్టు ఉంది. ఓకే మనం రెడీ అనమాట. రెడీ. అప్పుడెప్పుడో నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఆడింది ఈ గేమ్. అంటే పాతదని మీకు అర్థమైందా? పికాచు కాకుండా ఈ క్యారెక్టర్ తీసుకుందాం. ఇది నాకు ఎలాగుంటుందో తెలీదు, బట్ చూడాలి. దీని పవర్స్ ఇదిగోంటే, దీని పవర్స్ ఎలాగుంటాయంట. దీని మెగా బీమ్ ఒక తుఫాన్లో వస్తుందేమో. ఏంటిదంతా? ఓకే యాపిల్ అంట. యూస్
అన్లాక్ 7 అంటే లెవెల్స్ పెరుగుతుంటే దీనికి ఏమైనా వస్తుంది అనమాట. అంటే ఫ్రీ ఫైర్ లాగే లెవెల్ పెరుగుతుంది కదా నార్మల్గా. ఏ గేమ్స్ అయినా లెవెల్ పెరగాలి కదా. 9 లెవెల్ పెరిగితే సిఎస్ ఆడొచ్చు అలా కాబట్టి దీనికి అంతే. ఆ బ్యాటిల్ రౌండ్స్ క్లాస్ స్క్వాడ్ ఆడినట్టు ఇది అంతే. మనకి ఇది ఒక లెవెల్ అనమాట. ఈ గేమ్ ఆడితే ఒక లెవెల్ పెరుగుతుంది అనుకుంటా, లేకపోతే ఇంకో 2 ఆడుతుంది తెలియదు నాకు. పెరుగుతుంది. ఈ మ్యాచ్ అయిపోతుంది మీ వీడియో కంప్లీట్ చేస్తాను. ఓకే స్టార్ట్ అయింది. మనకి ఈ క్యారెక్టర్ ఎలాగుంటుందో తెలియదు. అండ్ మళ్ళీ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే అనుకుంటా. వచ్చిన వాళ్ళేనా? వీళ్ళు ముగ్గురు వచ్చిన వాళ్ళు. ఈ అమ్మాయి ఒకటే మారింది. అంటే ఇంకో పొగమాన్ ఉంది కదా, పింక్ కలర్ పొగమాన్, వాళ్ళ ఒకటే మారింది. నేను వచ్చిన అనుకుంటా అంట. ఓకే మనకు దీంట్లో ట్రైనర్ ఉన్నాడు కదా, అంటే మన క్యారెక్టర్ చూసాను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని, వాడికి కూడా డ్రెస్ అని పెట్టచ్చు అనమాట. డ్రెస్సెస్ అవన్నీ వాడికి కూడా డ్రెస్సులు పెట్టచ్చు. మా మమ్మీ మాత్రం ఫుల్ నన్ను వేసుకుంటుంది. నన్ను సరిగ్గా మాట్లాడట్లేదట. వీళ్ళ ముందు వేయాలి మనకు. అంటే ఏదైనా ఇది అవ్వాలంటే లెవెల్ పెంచుకోవాలన్నమాట. ఓకే వీడు క్లిక్ చేస్తూ ఉండాలనుకుంటా. ఇది మెగా బీమ్లో లేదు, ఇది సారీ థండర్ బోల్ట్. ఏంటిది ఇలాగుంది? ఆ పవర్ అయినా నచ్చలేదు. అది వచ్చే డ్రాగన్ పులి ఉన్నాడు క్యూట్గా. అయ్యో పాపం అయిపోయాడు. మనం అయిపోతే అవ్వదులే కానీ. ఓకే ఎస్ ఓకే వేసాం మనం. హీరో మనోడు చూసారా, తాబేలు పీతలా ఉంది కదా, వాడికి పైన కొండ వచ్చింది అంటే మౌంటైన్లా ఉంది కదా అని. అన్ని క్లిక్ చేస్తూ ఉండాలనుకోండి ఫ్రెండ్స్. ఓకే వీళ్ళు ఇవ్వాలి, గట్టిగా ఇవ్వాలి వీళ్ళకి. అదేంటి క్లిక్ అవ్వట్లేదు? నాకు ఈ ఎఫర్ట్ అలా యూజ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. నేను మార్చుకుంటాను. మెగా బీమ్ ఇది కావాలి నాకు. ఇది భలే ఉంది ఫ్రెండ్స్. బుర్రపాడు ఆ భీమ్లా వచ్చింది కదా, అది మెగా భీమ్ అన్నాను కదా. అదే అంటే నాకు దాని పేరు తెలియవు, నాకు మెగా భీమ్లా అనిపించింది అని చెప్పి అగోండి. ఓకే మనం ఇంకా పెంచుకోవాలి. ఎవరా నువ్వు? అదే వాళ్ళకి చేత కొడుతున్నాడు ఏంటండి? ఎవరా నువ్వు చేత కొడుతున్నావు? చేత కొడుతున్నావు. ముందు పాపను వేసేయాలి. నిన్ను ఎవడికి వెలిగాడు? నిన్ను ఎవడికి? నాకు హెల్త్ లేదు. మన జోన్లోకి వెళ్ళిపోతే హెల్త్ పెరిగిపోద్ది. అంటే ఇప్పుడు పొటాటోస్ లాగా కనిపించాయి కదా, అక్కడ పొటాటోస్ లాగా ఉంటాయి. దీనిలో వస్తే స్పీడ్ కూడా పెరుగుతుంది. స్పీడ్ మళ్ళీ మార్చుకోవచ్చు. ఇదొకటి అండ్ ఇదొకటి ఉంచుకుందా, బాగుంది. ఓకే హెల్త్ పెరిగిపోయింది. ఇది మనం ఇందాక కొన్ని చూసాం కదా, సముద్రం అంటే వాడు లావా వేసుకొని వచ్చాడు, వాడు అలాగే ఉన్నాడు. వీళ్ళు ఇచ్చేస్తున్నారు. నేను ఇంకా లెవెల్ పెంచుకోలేదు. బై మారో ముజో మారో. వద్దులే కొట్టద్దు. సారీ నా జోన్లో ఉంటే సరిపోద్ది కదా. బ్రో ప్లీజ్ బ్రో డోంట్ డిస్టర్బ్ మీ బ్రో బై వచ్చాడు మా తాబేలు మామ. ఓకే వాడిని ఏసీ వేస్ట్ ఫ్రెండ్స్. ఆడు గంటలు చేస్తున్నాడు. ఆడు 4 పాయింట్స్ అంతసేపులు చేస్తున్నాడు. వీడు 5 పాయింట్స్ ఇంకెంతసేపులు ఉండాలి. మెగా బీమ్స్ అన్నీ వచ్చేసాయి, మనమే లేట్ అయితే కదా ఫ్రెండ్స్. వాళ్ళందరూ వచ్చేసారు, నేను వెయ్యాలి ఫస్ట్ గోల్. ఎవరా నువ్వు పిల్లబచ్చా? అరే డోంట్ డిస్టర్బ్ మీ. అరే ప్లీజ్ రా. రే నాకు చిన్న 29 పాయింట్స్ రా. ఎవరికి విన్ అయినది? మనకేనా? అరే కొట్టద్దురా. మనకే ఎవరా నువ్వు చెత్తగా? అది వచ్చి కొట్టేస్తున్నాడు. అలా వెళ్ళిపోవచ్చు కదా, ఆడి పని ఆడు చేసుకుంటాడు. అది 20 1 పాయింట్ రానే డబ్బులు వేస్ట్ చేద్దరు రే. వెళ్ళిపోను పక్కి. ఇవి నా ఫైనల్వి. ఇవే ఫైనల్ అనుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మెగా బీమ్ యూస్ చేసుకుంటాను. నేను ఇక్కడ మార్చేస్తాను. ఇది అరే ఎవరా నువ్వు? అది మెగా బీమ్ యూస్ అయింది. అండ్ ఇది ఏంటిది? షీల్డా? ఇదేంటో నాకు తెలీదు, కానీ ఇది యూస్ చేస్తాను ఇప్పుడు. అది కుట్టేస్తాడా ఏంటిది? పోకమా బాగాలేదు ఇది.
పోకమాన్ వేస్ట్ అంటే వేస్ట్, వరస్ట్ పోకమాన్ ఇది. ఇదొకటి మెగా బీమ్, ఇది మార్చుదాం, ఇది పెట్టేద్దాం. ఇంకా బెస్ట్ చెప్పాలంటే ఇదే. ఇవి కొంచెం బాగున్నాయి దాన్ని, అంటే ఇప్పటికప్పుడు మార్చుకోవచ్చు అన్నమాట దాంట్లో. కానీ ఇది అంత పవర్ఫుల్ ఏం లేదు. మంది ఒక గోల్ అయిపోయింది. ఎవ్వడు బాబు ఇడి గంటలు చేస్తా. ఉమ్మ బాబాయ్, అది మంచి పోకమాన్ కాదు బాబాయ్. కదా థర్డ్ రాయని హెల్ప్ కావాలో చెప్పు. ఓకే, మనోడు 40 ఉన్నాడు. వాడిని వేసేస్తే, అంటే వాడిని ఎవరైనా వేసేస్తే మన పని అయిపోద్ది. మగా భీమ్, ఎస్, వాడికి చిన్న హెల్ప్ తగ్గింది అంతే. బ్రో నువ్వు వేసి బ్రో, గుడ్ జాబ్ బ్రో. 82 కొట్టాలి, ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది. ఎందుకు వీళ్ళు స్లో చేస్తున్నారు? స్పీడ్ ఫుల్ జోన్. ఓకే, అగో వీడి దగ్గర ఉందా పవర్? ఉంది మన దగ్గర, ఇప్పుడు చూపిస్తాను అండి. ఇగోండి ఇదే బాబు, నీ దగ్గర కాదు నా దగ్గర కూడా ఉంది పవర్. ఓ అనవసరం ఇది తీసుకున్నానే, నాకు అర్థమైపోయింది, నీకు ఎలాగాడాలో అర్థమైపోయింది. అది లెక్క 89 10 వాడు అక్కడ వేసుకుంటున్నాడు. మనకి ఎందుకు రండి అంటే మనకి 2 ఇవైపోయాయి కదండి. 40 అంట వాడు, 40 వేస్తాడు బ్రో. 40 వేస్తావు, ఇంకెంత కొట్టాలి బ్రో? 27 ఉంది ఇంకా. నీకెంత తమ్ముడు, నీకెందుకు కంగారు? నా దగ్గర ఉంది ఆ పవర్. అది చిన్న హెల్ప్ తగ్గుతుంది అంతే. పోకమాన్ బాగా పీకాచూ పెట్టేసుకోవాల్సింది ఫ్రెండ్స్. మళ్ళీ ఆడిక్కడికి వెళ్తే హెల్త్ పెంచేసుకుంటున్నాడు. అక్కడ షీల్డ్లో అడ్డుతుంది అనమాట. వాడు అక్కడ ఉండిపోతున్నాడు. మనకి డ్యామేజ్ ఎక్కువ రావట్లేదు, అది ఉంటే మనకి బెస్ట్. ఎల్లకరా హెల్త్ పెంచుకుంటావు ఏంటో నువ్వు? చిన్న పిల్లలు పెంచుకుంటారు అలాగా. నేను కొట్టలేకపోతున్నాం. నో ఇద్దరు కలిసి పడిపోతున్నారు. ఓకే, రావద్దురా తమ్ముడు, పోండి అందరు కలిపి వేసేస్తానాగండి. అందరికి వచ్చాను. ఓలే, అరే మామ, ఈ మామ నువ్వు ఎవరెవరో వస్తున్నారు ఇక్కడికి, అది లెక్క. అది ఇంకో పోకమాన్, 8 పోకమాన్స్ ఉన్నాయి మన దగ్గర. లాస్ట్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు, ఎందుకంటే మనకు 1K దగ్గరలో ఉన్నాం. అండ్ షార్ట్స్ కూడా ఏం పెట్టట్లేదు అనమాట ఈ మధ్య. ఇడు వేరే టీమ్ కూడా అది. ఎస్, 28 పోకమాన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇటు ఎంత కొట్టాలి? ఒక 32 ఎంత కొట్టాలనుకుంటా నేను. చెప్తాను. ఎవడొచ్చాడు? ఓకే, పక్క టీం వాళ్ళు వచ్చాను అనమాట. వీళ్ళు పవర్ యూజ్ చేయడం బెస్ట్. వీళ్ళు పవర్ యూజ్ చేసినా కూడా తగ్గట్లేదు అంత తొందరగా, అంత గట్టిగా ఉన్నారు ఒక్కొక్కడును. ఓకే, మనం అక్కడికి వెళ్ళిపోవడం బెస్ట్. అటు సైడ్ వెళ్ళిపోదాం, అటు సైడ్ ఉంది కదా. నువ్వు కొడుతున్నావు మా వాడిని, నువ్వు కొడుతున్నావు. 40 ఉన్నది మన దగ్గర. మన మ్యాప్లో కనిపిస్తున్నాం కదా, అంటే పక్క టీం వాళ్ళకి కూడా కనిపిస్తుంది అనమాట. మ్యాప్లో ఉందంటే 45, అంటే ఇంక 5 కొడితే సరిపోద్ది. వేరే టీంలు కూడా వచ్చి ఆపేస్తారు. అందుకే మన ర్యాంక్స్ ఆడమంటే మల్టీప్లేయర్ అనమాట, అంతే. అది మల్టీప్లేయర్ ఆడినట్టే ర్యాంక్ అంటే. ఇవి నాకు నచ్చాయి, మార్చుకోవాలని లేదు. మీరు చెప్పండి ఏ పోకమాన్ కొనుక్కోవాలని చెప్పి కామెంట్ సెక్షన్లో పేరు పెడితే చాలు, నేను ఆ పేరు బట్టి వెతుకుతాను. అట్లా పేర్లు ఉంటాను అనుకుంటా, పోకమాన్ పేర్లు. అయిపోయింది ఈ మ్యాచ్ కూడా మనదే. 23 minutes అయిపోయింది. చాలా లెంత్ అయిపోయింది. నాకు అయిపోద్ది ప్రాబ్లము. రా తమ్ముడు, రా మార్చేస్తాను నేను బీమ్స్. ఇది గ్లాస్తో ఉంచుకుంటాను. 3 2 1 గో. నీ పని అయిపోయిందిరా. అదే ఈ నా కొడుకు. ఓకే, నాకు అర్థమైంది గేమ్ ప్లే ఎలాగాడాలో. పక్క టీం వాళ్ళు రాలేనట్టున్నారు ఇంకా. ఎస్, అంత తొందరగా అయిపోయింది. అంటే గ్రూప్గా ఆడాం కాబట్టి తొందరగా అయిపోయింది. వాడు మ్యాప్లో చూసినట్టు ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాడు. అంటే హ్యాండ్ నేను పెడతాను చూడండి, షీల్డ్ అనమాట. అంటే ఎనిమిస్ ఉన్నారని చెప్పి షీల్డ్లో ఉన్నామంటున్నారు. అయిపోయింది దెబ్బకి ఇంకా అంతే. వీళ్ళు ఇప్పుడు అక్కడికి ఫినిష్ చేశారు. ఎందుకు లాస్ట్ వరకు ఒకటి వచ్చారు. ఇంకా 1 minute ఉందా? వీడికి ఉందరా, నీకు ఉందరా రే. దీనివల్ల డ్యామేజ్ ఎక్కువ రావట్లేదు ఈ షీల్డ్ వల్ల. వెనకొకటే తోస్తున్నారు మినిమం. ఓకే, 7 points. వాడికి వెళ్ళిపోయింది ఆ పోకమాన్. రారా ఆడు వెయిటింగ్, ఆడు ఎవడొస్తాడని చెప్పి.
ఈ కామెడీ మ్యాన్. అంటే వాడు మెగా బీమ్ యూజ్ చేస్తాడు. అల్ట్రా అరే 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 అయిపోయింది. అరే నాదర పోగమని అది. అరే తాబేలు నీకుంది. తాబేలా పీత, సారీ పీత. పీత 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 నువ్వు ఎవడరా తమ్ముడు? మీరు ఇంక గెల్లరు, ఇంక అయిపోయింది మీ పని. పోండి పోండి బాబు, పక్కన పోలమ్మా. అది 22-23. ఇప్పుడు వెళ్దాం చక్కగా వెళ్ళి మంచి. అందరు ఉన్నారు ఫ్రెండ్స్, అక్కడ ఉన్నట్టున్నారు అందరూ. ఇప్పుడు మెగా బీమ్ యూజ్ చేస్తాను చూడండి. అది అన్ని పవర్లు యూజ్ చేసేది దెబ్బకి. ఇంకా అన్ని పవర్లు యూజ్ చేసేది ఇంక దెబ్బకి. అయిపోలే ఒక్కొక్కడిను. అది గోల్. రే ఎవడరా తమ్ముడు నువ్వు? నాయన రే అట్లేంటారు ఒకటి తీసేయాలరా ఈసారి విన్న వాళ్ళు. రే తమ్ముడు ప్లీజ్ రా అరే అది ఎస్. లాస్ట్లో వేసాం అది బుర్రపాడు. ఆ లాస్ట్లో కూడా అయిపోయాం అనమాట. ఎస్ మన రెండు మ్యాచ్లు విన్నాం. మనం లెవెల్ పెరిగిపో ఉంటుంది ఈ పాటికి. పెరగకపోతే నేను ఆఫ్లైన్ వర్క్లో ఆడతాను గేమ్. ఓకే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. అంటే వాడిది కింగ్ అనమాట. పైన చూపించినా మనం అలాగే సెకండ్ ప్లేస్లో ఉన్నట్టే. పర్లేదు. ఎక్కడ ఉన్నాం మనం? ఓహో లాస్టా? ఏం పర్లేదు, మనం ఆడడం లేదా. ఎస్ లెవెల్ 6 అయిపోయింది మనకి అన్నీ. అంటే ఇప్పుడు మ్యాప్ ఆన్ అయి ఉంటుంది. మల్టీప్లేయర్ ఆడొచ్చు, ర్యాంక్డ్. అదే మల్టీప్లేయర్ అంటే ర్యాంక్డ్. మంచి లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో పెద్ద కప్పులు గట్ట ఉంటాయి, ట్రాఫీస్ గట్ట. ఓకే గైస్, ఇవాళ ఈ వీడియో అంతే. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. ఆగండి అయిపోలేదు అనుకోవద్దు. అంటే లాస్ట్లో ఒకటి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్.